ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలో జ్యేష్ఠాభిషేకోత్సవాలు ప్రారంభం. దేవేరి సమేత స్వామివారికి స్నపన తిరుమంజనం, తిరుచి ఉత్సవం. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ను సందర్శించిన టీటీడీ ఈవో. కార్యక్రమాల రూపకల్పనపై సమీక్ష నిర్వహించిన ముద్దాడ రవిచంద్ర. తిరుపతిలో కంచి కామకోటి పీఠం ఆధ్వర్యంలో నంది విద్య నటేశ్వరి కార్యక్రమం. శ్రీ పద్మావతి విశ్వవిద్యాలయంలో కళాకారులను సత్కరించిన ఈవో ఎం రవిచంద్ర. ఆగస్టు 1వ తేదీ నుండి తిరుమలలో పుష్కరిణి మరమ్మత్తు పనులు. సెప్టెంబర్ 10వ తేదీ వరకు స్వామి పుష్కరిణి మూసివేత. తిరుపతిలోని పురాతన వైష్ణవ క్షేత్రం శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో జ్యేష్ఠాభిషేక మహోత్సవాలు శుక్రవారం ఆగమోక్తంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారికి స్నపన తిరుమంజన సేవను నయన మనోహరంగా నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్లు తిరుచి ఉత్సవంలో భక్తులకు దర్శనమిచ్చారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో జూలై 24వ తేదీ నుండి 26వ తేదీ వరకు 3 రోజుల పాటు జ్యేష్ఠాభిషేక మహోత్సవాలు జరగనున్నాయి. ఈ విశేష క్రతువులో భాగంగా తొలి రోజైన శుక్రవారం శ్రీ గోవిందరాజస్వామి వారికి స్నపన తిరుమంజనం జరిగింది. తొలుత ఆలయంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ముఖమండపంలో ప్రత్యేక స్నానపీఠంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారి ఉత్సవాలను కొలువుదీర్చారు. టీటీడీ జీఆర్ స్వాముల పర్యవేక్షణలో కంకణ భట్టార్, అర్చకులు విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనం, కలశారాధన, సంకల్పం తదితర క్రతువులతో మహాశాంతి హోమం పూర్తి చేసి పూర్ణాహుతి సమర్పించారు. ఆపై వేద పండితుల వేదపారాయణం, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు పంచామృతాలు, పలు రకాల సుగంధ ద్రవ్యాలతో అష్టోత్తర శత కలశాభిషేకం నిర్వహించారు. ఆపై ఉత్సవర్లకు పసుపు, చందనం, తులసి మాలలతో అలంకరణ చేసి నేత్రపర్వంగా స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపం, దీపం, మహామంగళ హారతులు అందజేశారు. అమ్మలాల అక్కలాల అతివలాల దిమ్మరిగదవే వీడు తిల్ల గోవిందరాజు. అమ్మలాల అక్కలాల అతివలాల దిమ్మరిగదవే వీడు తిల్ల గోవిందరాజు. సతులిరు మేలనుండగాను చేవ మీర నవ్వు నవ్వ సిగ్గుబడడు. ఈవల నావల సతులిరు మేలనుండగాను చేవ మీర నవ్వు నవ్వ సిగ్గుబడడు. పువ్వులనొకతే వేసి పుంచొకతితో మాట్లాడి దేవరగదవే వీడు తిల్ల గోవిందరాజు. అమ్మలాల అక్కలాల అతివలాల దిమ్మరిగదవే వీడు తిల్ల గోవిందరాజు.
ఇక జ్యేష్ఠాభిషేక మహోత్సవాల్లో భాగంగా శుక్రవారం సాయంత్రం శ్రీ గోవిందరాజస్వామి వారి తిరుచి సేవను వేడుకగా నిర్వహించారు. సకల బంగారు ఆభరణాలు, సుగంధ పుష్పమాలలతో సుందర శోభితంగా అలంకరించి తిరుచిపై కొలువుదీర్చారు. ప్రత్యేక పూజలతో స్వామి అమ్మవార్లకు హారతులు అందజేశారు. తరువాత మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ దేవేరి సమేత స్వామివారు ఆలయ మాడవీధులలో ఊరేగుతూ భక్తుల నీరాజనాలు అందుకున్నారు. కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొల కొల నేగి వచ్చే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొల కొల నేగి వచ్చే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు. అన్నమయ్య జిల్లా నందలూరు శ్రీ మహాలక్ష్మి గోదా సమేత శ్రీ సోమనాథ స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో జూలై 21వ తేదీ నుండి 30వ తేదీ వరకు స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అన్నమయ్య జిల్లా నందలూరులోని టీటీడీ అనుబంధ శ్రీ మహాలక్ష్మి గోదా సమేత శ్రీ సోమనాథ స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. 11వ శతాబ్దంలో చోళ మహారాజు కులోత్తుంగ చోళుడు ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టాడు. తరువాత కాలంలో చోళ, కాకతీయ, విజయనగర రాజుల కాలంలో, ముఖ్యంగా విజయనగర రాజుల ఆధ్వర్యంలో 17వ శతాబ్దం వరకు ఆలయ నిర్మాణం జరిగింది. అనంతరం మట్టిరాజుల కాలంలో శ్రీ సోమనాథ స్వామివారి ఆలయం బహుళ జనాదరణ పొందింది. కాకతీయ రాజుల్లో ఒక్కరైన ప్రతాపరుద్రుడు ఆలయ రాజగోపురంను నిర్మాణం గావించినట్లు శాసనాలు తెలియజేస్తున్నాయి. శ్రీవారి పరమ భక్తుడైన అన్నమాచార్యులు శ్రీ సోమనాథ స్వామివారి ఆలయాన్ని సందర్శించి స్వామివారిపై పలు శృంగార కీర్తనలను రచించారు. ఇంతటి విశిష్టమైన నందలూరు శ్రీ సోమనాథ స్వామివారి ఆలయంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో జూలై 21వ తేదీ నుండి 30వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం ఆలయ ప్రాంగణంలో ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం ఆగముక్తంగా జరిగింది. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్నానపీఠంపై అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ సోమనాథ స్వామి వారిని వేంచేపు చేశారు. ఆపై విశ్వక్సేన పూజ, పుణ్యహవాచనం, కలశస్థాపన, కలశారాధన, సంకల్ప పూజలను పూర్తి చేశారు. అనంతరం వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ ఉత్సవమూర్తులకు పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు, పసుపు, చందనాది పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని మంగళకరంగా నిర్వహించారు. ఆపై పవిత్ర కలశ జలాలతో సహస్ర ధారల నడుమ స్వామి అమ్మవార్లకు స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నివేదనలు, మంగళహారతులు సమర్పించారు. జలకమాడి ఉన్నాడు సర్వేశ్వరుడు, నీవు గలిగిన మంచి నల్ల కలువవలే, జలకమాడి ఉన్నాడు సర్వేశ్వరుడు, నీవు గలిగిన మంచి నల్ల కలువవలే, ఎలమి కప్పుర కాపు ఇదే చాతుకున్నవాడు, ఎలమి కప్పుర కాపు ఇదే చాతుకున్నవాడు, వెలలేని ఎట్టి పెద్ద వెండి కొండవలేను, వెలలేని ఎట్టి పెద్ద వెండి కొండవలే. అనంతరం శ్రీ సోమనాథ స్వామి వారికి ఊంజల్ సేవ కనుల పండుగగా జరిగింది. స్వామివారి ఉత్సవమూర్తిని శోభాయమానంగా అలంకరించి ఆలయ ప్రాంగణంలో ఊయలపై ఆసనులను గావించారు. వైదిక క్రతువులతో సేవించి హారతులు అందజేశారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారికి ఊంజల్ సేవను వైభవంగా నిర్వహించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తులలో మరింత భక్తిభావం పెంపొందించేలా శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ కార్యక్రమాలను సృజనాత్మకంగా, నాణ్యంగా రూపొందించాలని టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర అధికారులను ఆదేశించారు. శుక్రవారం టీటీడీ జేఈఓ డాక్టర్ ఏ శరత్తో కలిసి ఎస్వీబీసీ రోజువారీ ప్రసారాలు, భవిష్యత్ కార్యక్రమాల రూపకల్పనపై తిరుపతిలోని ఎస్వీబీసీ కార్యాలయంలో టీటీడీ ఈవో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో ముద్దాడ రవిచంద్ర మాట్లాడుతూ తిరుమల క్షేత్రంలోని స్తూపాలు, మండపాలు, ప్రాకారాలు, తీర్థాలు, క్షేత్రాలు, శ్రీవారి ప్రసాదాల విశిష్టత తదితర అంశాలను భక్తులకు సులభంగా అర్థమయ్యేలా
కార్యక్రమాలు రూపొందించాలని సూచించారు. తిరుమల ఆధ్యాత్మిక వైభవం, శ్రీవారి మహిమలు ప్రతి భక్తుడి హృదయానికి చేరేలా ఆకర్షణీయమైన కార్యక్రమాలను రూపొందించాలన్నారు. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు ఎస్వీబీసీని వీక్షిస్తున్నారని, ప్రతి కార్యక్రమాన్ని భక్తులు చివరి వరకు ఆసక్తిగా తిలకించేలా ఉండాలని, నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడకూడదని స్పష్టం చేశారు. ప్రస్తుతం ప్రసారమవుతున్న కార్యక్రమాలను సమీక్షించి భక్తుల అభిరుచికి అనుగుణంగా మరిన్ని వినూత్నమైన ఆధ్యాత్మిక కార్యక్రమాలను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. అంతకుముందు ఎస్వీబీసీ సీఈఓ, టీటీడీ జేఈఓ డాక్టర్ ఏ శరత్ మాట్లాడుతూ ప్రస్తుతం ప్రసారమవుతున్న కార్యక్రమ వివరాలను ఈవోకు వివరించారు. హిందూ ధర్మ ప్రచార పరిషత్ సహకారంతో ప్రారంభించిన మహాలక్ష్మి దీపపూజ కార్యక్రమానికి మంచి స్పందన లభించిందని, ఈ కార్యక్రమాన్ని గ్రామీణ స్థాయి వరకు విస్తరించనున్నట్లు తెలిపారు. రానున్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల సందర్భంగా దేశంలోని ప్రముఖ కళాకారులతో ఆధ్యాత్మిక, ధార్మిక, సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. సమీక్షకు ముందు ఎస్వీబీసీలోని ఆధ్యాత్మిక విశేషాల విభాగం, ఎడిటింగ్ విభాగం, స్టూడియోలను ఈవో ముద్దాడ రవిచంద్ర పరిశీలించి పలు సూచనలు చేశారు. తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో శుక్రవారం నంది విద్య నటేశ్వరి కార్యక్రమం భక్తిరసభరితంగా జరిగింది. దేశవ్యాప్తంగా ఉన్న పలు విద్యాసంస్థల్లో కంచి కామకోటి పీఠం ఆధ్వర్యంలో నంది విద్య నటేశ్వరి పేరుతో కళా, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తూ విద్యార్థుల్లో కళలపై మక్కువను పెంచుతున్న విషయం విదితమే. ఈ సందర్భంగా శుక్రవారం నిర్వహించిన నంది విద్య నటేశ్వరి కార్యక్రమానికి టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, జేఈఓ డాక్టర్ ఏ శరత్ ముఖ్య అతిథులుగా విచ్చేసి కార్యక్రమ నిర్వాహకులను అభినందించారు. తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో శుక్రవారం తిరుమల తిరుపతి దేవస్థానం, హిందూ ధర్మ ప్రచార పరిషత్, కంచి కామకోటి పీఠం సంయుక్త ఆధ్వర్యంలో నంది విద్య నటేశ్వరి కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, జేఈఓ డాక్టర్ ఏ శరత్లకు ఉపకులపతి వి ఉమా, కంచిమఠం ప్రతినిధులు సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం సేలం నుండి కంచి కామకోటి పీఠాధిపతి జగద్గురువులు శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వామి వర్చువల్గా నంది విద్య నటేశ్వరి కార్యక్రమంపై అనుగ్రహ భాషణం చేశారు. ఈ కార్యక్రమంలో చెన్నైకు చెందిన ప్రముఖ మృదంగ కళాకారులు పద్మవిభూషణ్ శివరామన్, చెన్నైకు చెందిన ప్రముఖ భరతనాట్య కళాకారిణి రేవతి రామచంద్రన్ను టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర ఘనంగా సత్కరించి శ్రీ కామాక్షి అమ్మవారి చిత్రపటాన్ని అందజేశారు. అలాగే కంచి కామకోటి పీఠం ప్రతినిధులు టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, జేఈఓ డాక్టర్ శరత్లను ఘనంగా సత్కరించి శ్రీ కామాక్షి అమ్మవారి చిత్రపటాన్ని అందించారు. ఈ సందర్భంగా టీటీడీ జేఈఓ డాక్టర్ ఏ శరత్ మాట్లాడుతూ కంచి కామకోటి పీఠం పీఠాధిపతి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వామి ఆశీస్సులతో గత సంవత్సరం టీటీడీలోని 53 విద్యాసంస్థలలో నంది విద్య నటేశ్వరి కార్యక్రమాన్ని నిర్వహించగా ఈ సంవత్సరం 100 విద్యాసంస్థలలో నంది విద్య నటేశ్వరి కార్యక్రమాన్ని నిర్వహించినట్లు వివరించారు. ఈ నంది విద్య నటేశ్వరి ప్రోగ్రాంని కంచి పీఠాధిపతి పూజ్యులు శ్రీ శ్రీ విజయేంద్ర సరస్వతి వారి ఆశీర్వాదంతో గత సంవత్సరం ఈ కార్యక్రమం ప్రారంభమైందని తెలిసింది. ఆ కార్యక్రమం అప్పుడు కూడా 50 పాఠశాలలో జరిగిందని స్వామివారు కూడా ఇప్పుడే చెప్పారు. దాన్ని అనుసరించి దీన్ని ఇంకా బాగా చేయాలి అని చెప్పి తమరు సూచన అనుసరించి లక్ష్మి గారు ఎప్పుడైతే సంప్రదించారో వెంటనే ఈవో గారు నాకు చెప్పి ఇది ఇంకా ఘనంగా జరగాలని చెప్పటం జరిగింది. ఆ విధంగా చెప్పటమే కాదు, నేను కూడా వస్తానని వచ్చేసిన పెద్దలు గౌరవనీయులు రవిచంద్ర సార్ గారికి, అదేవిధంగా ఆర్గనైజర్స్, ఇక్కడ విచ్చేసిన విద్యార్థులు, ముఖ్యంగా మృదంగ కళాకారుడు శివరామన్ గారు ఇప్పుడే స్వామివారు చెప్పారు, నేను తప్పకుండా వస్తాను, 92 సంవత్సరాలు నాకు లెక్క కాదు, నేను ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటా అని ఇక్కడికి విచ్చేసిన మీకు మా ఈవో సార్ తరపున, మా అందరి తరపున మీకు పాదాభివందనం. సరే, ఈ కార్యక్రమం ఏదైతే రూపొందించబడిందో మరి మన టీటీడీ నుంచి కూడా సపోర్ట్ చేసి 100 స్కూల్లో మనం ఏర్పాటు చేయటం జరిగింది. నిన్న కూడా ప్రతి స్కూల్లో ఒక సమగ్రంగా మరి నృత్య సంగీతం గురించి కానీ, నృత్య నాటకాల గురించి కానీ,
దైవ భక్తి గురించి కానీ, ఎక్కడైతే స్కూల్స్ పెద్ద స్ట్రెంగ్త్ ఉందో ఆ స్ట్రెంగ్త్ ఎక్కువ స్టూడెంట్స్ ఉన్న దగ్గర, ప్రాంగణం ఉన్న దగ్గర, ఎక్కడైతే స్టేజెస్ ఉన్నాయో అలాంటి స్కూల్స్ని ఈసారి ఎంపిక చేసుకుని ఒక షెడ్యూల్ ఏర్పాటు చేసుకుని పిల్లలందరినీ, అధ్యాపక బృందాలని కూడా ఏర్పాటు చేసి మన సంగీత నుంచి మన హెచ్డిపిపి ప్రోగ్రామ్స్ ద్వారా అండ్ కంచి పీఠాధిపతి నుంచి ప్రతి స్కూల్కి ఒక కోఆర్డినేటర్ని కూడా ఏర్పాటు చేసి ఈ కార్యక్రమాన్ని నిన్న చక్కగా 100 స్కూల్లో చేయటం జరిగింది సార్. అది ఆ కార్యక్రమంలో పాలు పంచుకున్న విద్యార్థులకి, అదేవిధంగా అధ్యాపక బృందానికి, కోఆర్డినేటర్స్కి మా ఈవో సార్ తరపున, మా అందరి తరపున మీకు ధన్యవాదాలు. నిజంగా చాలా అద్భుతంగా జరిగింది నిన్న. అదే అద్భుతం ఈరోజు కూడా చూడాలని స్వామివారి కృపతోటి పద్మావతి మహిళా యూనివర్సిటీ వాళ్ళు, అక్కడ ఎస్వి యూనివర్సిటీ వాళ్ళు ప్రాబ్లం వస్తే నేనున్నానని చెప్పి వాళ్ళే తీసుకున్నారు. సో ఆ విధంగా వీసీ పద్మావతి మహిళా యూనివర్సిటీ వారికి కూడా మా యొక్క ధన్యవాదాలు, వారి తరపున, మా అందరి తరపున. ఇంకా ఈ కార్యక్రమం స్వామివారి కృపతోటి, ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదంతో ఇంకా ఘనంగా సంవత్సరం ఇంకా పెరగాలని, ఇంకా రాష్ట్రమంతా జరగాలని, ఈ తమిళనాడు, సౌత్ ఇండియాలో ఇంకా ఇది పెరగాలని, పెంపొందించాలని మనసారా కోరుకుంటూ, ఆ స్వామివారి ఆశీస్సులు, ఆ అమ్మవారి ఆశీస్సులు, మరి కంచి అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని మనసారా కోరుకుంటూ, ఈ కార్యక్రమంలో నేను ఎక్కడ ఉన్నా మీకు ఉంటానని చెప్పి స్వామివారు, మరి శ్రీ విజయేంద్ర సరస్వతి వారు అక్కడి నుంచి వారి భాష్యంతో మాకందరికీ అనుగ్రహ భాషణం చేసి మరి ఆశీర్వాదం ఇచ్చినందుకు మా అందరి తరపున వారికి కూడా పాదాభివందనాలు చేసి ధన్యవాదాలు తెలుపుతూ, ఈ అవకాశం ఇచ్చిన యువ గారికి అందరికీ మరి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాను. ఓం నమో వెంకటేశ్వరాయ. అనంతరం ప్రముఖ మృదంగ కళాకారులు పద్మ విభూషణ్ శివరామన్ మృదంగ వాయిద్య విన్యాసం ఎంతగానో ఆకట్టుకుంది. అలాగే ప్రముఖ భరతనాట్య కళాకారిణి రేవతి రామచంద్రన్ బృందం నృత్య ప్రదర్శన అందరినీ అలరించింది. मुदाकरात्मोदकं सदा विमुक्तिसाधकं कलाधरावतं सतं विलासिलोकरक्षकं मुदाकरात्मोदकं सदा विमुक्तिसाधकं कलाधरावतं सतं विलासिलोकरक्षकं मुदाकरात्मोदकं सदा विमुक्तिसाधकं देशेषु स्वदेशेषु धन्य सदाचारवृत्तेषु भक्तो न जान्य देशेषु स्वदेशेषु धन्य सदाचारवृत्तेषु भक्तो न जान्य मनश्चेन्न लब्धुं विभोरङ्गिपद्य ततक्किं देशेषु स्वदेशेषु धन्य सदाचारवृत्तेषु भक्तो न जान्य मनश्चेन्न लब्धुं विभोरङ्गिपद्य. ఈ కార్యక్రమంలో టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ అదనపు కార్యదర్శి వి కళ్యాణి ఇతర అధికారులు పాల్గొన్నారు. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి. ఆయా శాఖల అధికారులు బ్రహ్మోత్సవ ఏర్పాట్లలో పూర్తి స్థాయిలో నిమగ్నమయ్యారు. ఇందులో భాగంగానే టీటీడీ అటవీ శాఖ శుక్రవారం పాపానాయుడుపేట సమీపంలోని చెల్లూరులో దర్భను సేకరించారు. అధిక మాసం కారణంగా
తిరుమల దివ్యక్షేత్రంలో ఈ ఏడాది సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో సాలకట్ల నవరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరగనున్నాయి. ఇప్పటికే టీటీడీలోని ఆయా విభాగాల అధికారులు బ్రహ్మోత్సవ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగానే టీటీడీ అటవీ శాఖ తిరుపతి జిల్లా పాపనాయుడుపేట మండలం చెల్లూరు గ్రామంలో శుక్రవారం రైతుల వ్యవసాయ మిట్ట భూముల్లో దర్పను సేకరించారు. గత 15 సంవత్సరాలుగా టీటీడీ చెల్లూరు గ్రామం నుండి శివదర్ప, కృష్ణదర్పలను సేకరిస్తోంది. శివదర్పను శైవాలయాలలో, విష్ణుదర్పను వైష్ణవ ఆలయాలలో బ్రహ్మోత్సవాల ప్రారంభ సూచకంగా నిర్వహించే ధ్వజారోహణం రోజు దర్ప నుండి తయారు చేసిన దర్పచాప, దర్పతాడులను వినియోగిస్తారు. ఈ నేపథ్యంలో టీటీడీ అటవీశాఖ అధికారులు, సిబ్బంది 35 మంది శుక్రవారం పాపానాయుడుపేట మండలంలోని చెల్లూరు గ్రామానికి వెళ్లారు. అధికారులు, సిబ్బంది అత్యంత నియమనిష్టలతో దర్పను సేకరించి లారీల్లో నింపారు. శుక్రవారం సాయంత్రం తిరుమలలోని శ్రీవారి పార్వేట మండపానికి దర్పను చేర్చారు. వారం రోజుల పాటు దర్పను ఎండబెట్టి వ్యర్థాలను తొలగించి మోపులుగా కట్టి భద్రపరుస్తారు. తిరుమల శ్రీవారి ఆలయం సమీపంలో ఉన్న పవిత్రమైన స్వామి పుష్కరిణి మరమ్మత్తు పనులు ఆగస్టు 1వ తేదీ నుండి నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా సెప్టెంబర్ 10వ తేదీ వరకు స్వామి పుష్కరిణిని మూసివేయనున్న కారణంగా భక్తులకు అనుమతి లేదని టీటీడీ తెలియజేసింది. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో అంగరంగ వైభవంగా జరగనున్నాయి. అధిక మాసం కారణంగా ఈ ఏడాది సాలకట్ల బ్రహ్మోత్సవాలు, నవరాత్రి బ్రహ్మోత్సవాలు 2 పర్యాయాలు జరగనున్నాయి. ఇప్పటికే టీటీడీ ఉన్నతాధికారులు బ్రహ్మోత్సవాలపై సమీక్షలు నిర్వహించి ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ నేపథ్యంలో తిరుమల శ్రీవారి ఆలయం పక్కనే ఉన్న స్వామి పుష్కరిణి మరమ్మత్తు పనులు ఆగస్టు 1వ తేదీ నుండి 31వ తేదీ వరకు నిర్వహించనున్నారు. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ప్రతి ఏడాది పుష్కరిణి మరమ్మతులు నిర్వహిస్తారు. ఈ ఏడాది సెప్టెంబర్ 15 నుండి శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరగనున్న నేపథ్యంలో టీటీడీ వాటర్ వర్క్స్ విభాగం ఆధ్వర్యంలో ఈ పనులను పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. భారీ వర్షాలు, తుఫానులు, ఇతర పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ముందస్తు జాగ్రత్తలో భాగంగా సెప్టెంబర్ 1 నుండి 10వ తేదీ వరకు పుష్కరిణిని మూసివేస్తారు. కావున ఆగస్టు 1వ తేదీ నుండి సెప్టెంబర్ 10వ తేదీ వరకు 40 రోజుల పాటు పుష్కరిణి హారతి ఉండదు. అదేవిధంగా భక్తులను పుష్కరిణిలోకి అనుమతించారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని సహకరించాలని భక్తులకు టీటీడీ విజ్ఞప్తి చేసింది. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్వీబీసీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. చిత్తూరు జిల్లా కార్వేటి నగరంలోని శ్రీ ద్రౌపది సమేత ధర్మరాజుల ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని అర్జున తపస్సు ఉత్సవం వేడుకగా జరిగింది. స్థానిక శివాలయం నుండి ముందుగా ఆది దంపతులు నంది వాహనంపై పాశుపతాస్త్రాన్ని తీసుకుని ద్రౌపది ధర్మరాజుల ఆలయానికి చేరుకున్నారు. అక్కడ అర్చకులు స్వామి అమ్మవార్లకు విశేషంగా పూజలు జరిపారు. అనంతరం అర్జునుడి ఉత్సవమూర్తిని ప్రత్యేకంగా అలంకరించి అర్జున తపస్సు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తపస్సు మానుకు పసుపు, కుంకుమతో అలంకరణలు జరిపి సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించారు. భక్తులు తపస్సు మానుకు సాష్టాంగ నమస్కారాలను చేసి ఉత్సవంలో పాలు పంచుకున్నారు. అనంతరం అర్జున వేషధారి తపస్సు మానులోని 18 మెట్లకు 18 పద్యాలను పాడుతూ చెట్టుపైకి చేరుకుని నిమ్మ పండ్లను భక్తులకు ప్రసాదంగా అందజేశారు.
తిరుపతిలోని అలిపిరి శ్రీ వెంకటేశ్వర గోమందిరం గీతాపఠనం సామూహిక పారాయణలతో పరవశించింది. తొలి ఏకాదశిగా ప్రసిద్ధి చెందిన ఆషాఢమాసం ఏకాదశి తిథిని పురస్కరించుకుని తిరుపతికి చెందిన అలిపిరి పాదాల సంఘం ఆధ్వర్యంలో గోమందిరం ప్రాంగణంలో శుక్రవారం సాయంత్రం భగవద్గీత సంపూర్ణ పారాయణం, సామూహిక శ్రీ విష్ణు సహస్రనామ పారాయణలు భక్తిరసభరితంగా జరిగాయి. అలిపిరి పాదాల సంఘం గత 4 సంవత్సరాలుగా తిరుపతి నగరంతో పాటు పరిసర ప్రాంతాల్లో పలు ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాలను నిర్వహిస్తూ భక్తులలో భక్తి చైతన్యాన్ని పెంపొందిస్తోంది. దాదాపు 300 మంది గల ఈ బృందం టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ మార్గదర్శనంతో టీటీడీ అనుబంధ ఆలయాల్లో విశేష ఉత్సవాలు, బ్రహ్మోత్సవ సమయాల్లో సామూహికంగా శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం, దేవతామూర్తుల స్తోత్ర పఠనాలు, భగవద్గీత పఠనం తదితర కార్యక్రమాలను భక్తజన రంజకంగా నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా శుక్రవారం సాయంత్రం దాదాపు 100 మంది బృంద సభ్యులు భగవద్గీత 18 అధ్యాయాలు శ్రీ విష్ణు సహస్రనామ పారాయణంను శ్రద్ధ భక్తులతో నిర్వహించారు. అలిపిరి పాదాల సంఘం అధ్యక్షురాలు కనుమూరి గీతాంజలి ఈ సందర్భంగా ఎస్వీబీసీతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఓం నమో వెంకటేశాయ. ఇక్కడ అలిపిరి కుటుంబం లాగా అలిపిరి పాదాల దగ్గర ఒక గ్రూప్ పెట్టి 4 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నాం. 5వ సంవత్సరాలకు అడుగు పెట్టాం. ఇవాళ శయన ఏకాదశి. మహావిష్ణువు శయనాగారంలో పడుకునే టైంలో ఇది చెప్తారు. భగవద్గీత అంటే 5000 సంవత్సరాల క్రితం నుంచి కూడా ఒక పండుగలాగా జయంతి జరుపుకోవటం అనేది భగవద్గీతకు ఉండే ఇది విశిష్టత. 5000 సంవత్సరాల నుంచి జయంతి జరుపుకుంటున్నాం భగవద్గీతను. చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు మతం, భేదం, కుల మతాలు, లింగ వివర్ధన లేకుండా చేసుకుంటూ ఈ భగవద్గీతను ప్రతి ఇంటిలో ఉండాలనేదే మా సంకల్పం. అలిపిరి పాదాల దగ్గర మా కుటుంబం లాగా ప్రతిదీని మేము చేసుకుంటూ అన్ని టెంపుల్స్లోనూ మాకు ధర్మ ప్రచార పరిషత్ తరఫున శ్రీనివాస మంగాపురం కానివ్వండి, తిరుచానూరు కానివ్వండి, గోవిందరాజ స్వామి గుడి, రాములవారి గుడిలో, ఇంకా వకులామాత టెంపుల్ అన్నీ కూడా మేము శ్రీవారి మెట్టు దగ్గర కూడా మేము డిపిపి తరఫున భగవద్గీత ప్రచారం చేస్తున్నాం. ప్రతి ఇంటిలో భగవద్గీత, ప్రతి ఒక్కరి చేతిలో భగవద్గీత ఉండాలనేదే మా సంకల్పం. చిత్తూరు జిల్లా నగరి రూరల్ మండలం రామాపురం వద్ద నిలవైన శ్రీ దక్షిణకాళి వారాహిదేవి శక్తిపీఠంలో ఆషాఢమాసం గుప్త నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా పరిసమాప్తమయ్యాయి. జూలై 15వ తేదీ నుండి 24వ తేదీ వరకు నిర్వహించిన ఈ మహోత్సవాలను పురస్కరించుకుని ముందుగా ఆలయంలోని శ్రీ వారాహి మాతకు అర్చకులు మహాసంకల్పంతో విశేష అలంకరణలతో అర్చనాది కైంకర్యాలను శ్రద్ధాభక్తులతో శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం అమ్మవారికి పుష్పార్చన నిర్వహించి ధూపదీప నైవేద్యాలను, మహామంగళ నీరాజనాలను అందజేశారు. కడప నగరంలోని అమ్మవారి శాలలో ఆషాఢ మాసోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. మాసోత్సవాలను పురస్కరించుకుని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో అమ్మవారికి శాకంబరి పూజలు ఘనంగా జరిగాయి. అమ్మవారి దివ్యమూర్తిని పలు రకాల కాయగూరలు, శాఖలతో సకల లోకాలను పోషించే శాకంబరి దేవిగా అలంకరించి విశేషంగా పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారికి త్రికాల అర్చనలను జరిపి ధూపదీప నైవేద్యాలు, కర్పూర హారతులు అందజేశారు. భక్తులు సామూహికంగా పారాయణం నిర్వహించి అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి కృపకు పాత్రులయ్యారు. కర్నూలు జిల్లా కర్నూలు పట్టణంలోని పాత ఊరు జమ్మిచెట్టు వద్ద నిలవైన శ్రీ లలితా పీఠంలో ఆషాఢమాసం పూజలను విశేషంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా పీఠంలో కొలువుదీరి భక్తుల మనోభీష్ట ప్రదాయినిగా అనుగ్రహిస్తున్న శ్రీ వారాహి అమ్మవారికి అర్చకులు గుప్త నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ముందుగా అమ్మవారికి మహాసంకల్ప పూజలతో సకల ఉపచార కైంకర్యాలను పూర్తి చేశారు. అనంతరం వేదమంత్రోచ్చారణల నడుమ శ్రీ వారాహిదేవి దివ్యమూర్తికి పంచామృతాలు, పరిమళ భరిత మంగళ ద్రవ్యాలతో అభిషేక సేవను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆపై శ్రీ వారాహిదేవిని ప్రత్యేకంగా కొబ్బరికాయలతో అలంకరించి కుంకుమార్చనలతో సేవించారు. అనంతరం అమ్మవారికి ధూపదీప నైవేద్యాలు, కర్పూర హారతులు అందజేసి భక్తులకు దర్శనం కల్పించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు పవర్పేటలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వాసుదేవ స్వామివారి ఆలయంలో ఆషాఢ మాసోత్సవాలు మంగళకరంగా జరుగుతున్నాయి. మాసోత్సవాలలో భాగంగా ఆలయ ప్రాంగణంలో శ్రీ వారాహి అమ్మవారి గుప్త నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పీఠంపై శ్రీ వారాహి అమ్మవారిని దివ్యాలంకరణలో కొలువు తీర్చిన అర్చకులు అమ్మవారికి విశేషంగా పూజలు నిర్వహించారు. భక్తులు సామూహికంగా సంకల్ప పూజల్లో పాల్గొన్నారు. ఆపై అమ్మవారిని కుంకుమార్చనలు, సహస్రనామార్చన, పుష్పార్చనలతో సేవించి అమ్మవారి అనుగ్రహాన్ని పొందారు. తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా
మధిరలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో శ్రీ వారాహిదేవి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఏటా ఆషాఢ మాసంలో పాడ్యమి మొదలు నవమి వరకు అమ్మవారి సన్నిధిలో గుప్త నవరాత్రి ఉత్సవాలు నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో శ్రీ వారాహి అమ్మవారి ఉత్సవ మూర్తిని ప్రత్యేక అలంకరణలతో కొలువు తీర్చిన అర్చకులు శాస్త్ర సంప్రదాయాలతో విశేషంగా అర్చనలను నిర్వహించారు. భక్తులు అమ్మవారిని త్రికరణ శుద్ధిగా ప్రార్థిస్తూ సంకల్ప పూజల్లో పాల్గొన్నారు. ఆపై అమ్మవారిని సామూహిక పుష్పార్చన, కుంకుమ పూజలతో సేవించి తరించారు. తెలంగాణ రాష్ట్రం వరంగల్ నగరంలోని శ్రీ మహాలక్ష్మి యాజ్ఞిక పీఠంలో ఆషాఢమాసం వారాహి గుప్త నవరాత్రి మహోత్సవాలు శాక్తేయ క్రమంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పీఠం ఆవరణలో శ్రీ వారాహిదేవికి మహాభిషేకాలు, మహార్చనలను అర్చకులు మంగళకరంగా నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో లోక కళ్యాణార్థం శ్రీ వారాహి హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు సంకల్ప పూజల్లో పాల్గొని హోమ క్రతువులో భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. అనంతరం ఋత్వికులు హోమాన్ని పూర్తి చేసి పూర్ణాహుతి సమర్పించారు. భక్తులు హోమగుండానికి ప్రదక్షిణలు చేసి అమ్మవారి అనుగ్రహానికి పాత్రులయ్యారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.